हरिः ओं तत्सत्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवैभव गोस्वामिनामिने गौरवाणि प्रचाराय दृढसङ्कल्पमुच्चये कृष्णशक्तिस्वरूपाय श्रीभक्तिप्रदायिने नमः। यस्य प्रसादात् भगवत्प्रसादो यस्य प्रसादात् न गतिः कुतोऽपि ध्यायन्तु अन्तर्स्याय शत्रुसंज्ञा वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धामनमामृतम्। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिमहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो मावजन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृषे नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोस्तुते। सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे नाम हरेर्नामैव केवलं कलौ नास्त्यैव गतिरन्यथा। हरेर्नाम हरेर्नामैव केवलं कलौ नास्त्यैव गतिरन्यथा। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी श्रील गुरुदेवुలు శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాద గిరిధర స్వామి
భక్తిగంకడు వనమారాజు గారు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీ గర్గ సంహిత గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా మనము శ్రీ గోలోకకాండం, బృందావన కాండం, శ్రీ గిరిరాజ్ కాండం, శ్రీ మథురాఖండంలో మాధుర్యఖండం తర్వాత మథురాఖండంలో ప్రస్తుతం మనం కంసుడి యొక్క ఉద్ధారం గురించి అలాగే మల్లయోధుల గురించి మనము చెప్పుకుంటున్నాం. హరే మల్లయోధుల గురించి మనము చెప్పుకుంటున్నాం. మల్ల క్రీడ మహోత్సవం రంగమండపం. రంగమండపంలో ఎప్పుడైతే మల్లయోధులు మల్లయుద్ధం చేయడానికి కృష్ణుడితోటి బలరాముడితోటి రెడీగా ఉన్నారు. కంసుడు పైన సింహాసనం మీద కూర్చున్నారు. రంగమండపం ద్వారం దగ్గర కువలయపీఠం అని రంగమండపం ద్వారం దగ్గర కువలయపీఠం అని ఏనుగుని ఉంచారు. శ్రీకృష్ణుడు అనాయాసంగా కువలయపీఠం అనే ఏనుగుని వధించాడు. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు మల్లయోధులు కృష్ణుడితోటి చానూరు కృష్ణుడితోటి అన్నారు, నిజానికి మీరు పెద్ద పెద్ద అసురుల్ని సంహరించారు కనుక మాతోటి మల్లయుద్ధం చేయండి అంటూ చానూరుడు ముష్టికుడు మల్లయుద్ధం గురించి ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా మల్లయుద్ధం చేయడానికి రెడీ అయిపోయారు. భయంకరమైన యుద్ధం అయింది. కంసుడు చూస్తున్నాడు. శ్రీకృష్ణుడు స్వయంగా చానూరుడితోటి మల్లయుద్ధం చేస్తున్నాడు. ఇంకా మిగతా మల్లయుద్ధులు వాళ్ళు కూడా కృష్ణుడితో తలపడారు. కృష్ణుడి చేతిలో చానూరుడు, శలుడు, తోషలుడు ఇలా వీరందరూ కూడా మల్లయుద్ధం చేస్తూ ప్రాణాలను విడిచారు. బలరాముడు స్వయంగా ముష్టికుడితోటి యుద్ధం చేశాడు. భయంకరమైన యుద్ధమైంది మల్లయుద్ధం. కూటుడు ఇంకొక మల్లయోధుడు ఉన్నాడు, ఆయనతోటి కూడా యుద్ధం చేశారు. అద్భుతమైన భయంకరమైన యుద్ధమైంది. ఈ మల్లయుద్ధంలో అద్భుతమైన యుద్ధ కౌశలం చూశాడు కంసుడు. కంసుడు భయం వేసింది. వెంటనే కంసుడు అంటున్నారు, వీరిద్దరిని కృష్ణుడిని బలరాముడిని వెంటనే కారాగారంలో వేసేయండి, వీరిని కారాగారంలో వేసి శిక్షించండి అంటూ అన్నారు. తర్వాత బ్రజవాసులు వాళ్ళు బలరాముడు మిగతా నందమహారాజు యశోద వారందరూ కూడా ఉన్నారు. నందమహారాజు అలాగే మిగతా బ్రజవాసి వీరందరూ కూడా అక్కడ ఉన్నారు. వారిని కూడా ఏదో విధంగా కారాగారంలో వేసేయండి అంటూ అన్నారు. సరే కారాగారంలో వేయడానికి నిర్ణయించుకున్నారు. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చింది. వెంటనే కృష్ణుడు సింహాసనం మీద ఎక్కి కంసుడిని చుట్టుపట్టుకొని కిందకి లాగాడు. లాగి భయంకరమైన యుద్ధమైంది. కంసుడిని అనాయాసంగా సంహరించాడు కృష్ణుడు. అద్భుతమైన యుద్ధమైంది. ఈ యుద్ధంలో చాలా అనాయాసంగా కంసుడిని సంహరించాడు భగవంతుడు. ఇక మిగతా కంసుడి యొక్క అన్నలు వారందరూ కూడా ఉన్నారు.
వారందరూ కూడా కంసుడి యొక్క వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా బలరాముడు అనాయాసంగా సంహరించాడు. 8 మంది తమ్ముళ్ళు ఉన్నారు, వాడిని కూడా సంహరించారు. అద్భుతం. సుహుతుడు, సృష్టుడు, న్యగ్రోధుడు, సృష్టిమానుడు, రాష్ట్రపాలుడు, సునావుడు, కంకుడు, అలాగే శంకుడు, ఇలా అందరినీ కూడా సంహరించారు భగవంతుడు. బలరాముడి చేతులు కొంతమంది, భగవంతుడి చేతులు కొంతమంది సంహరింపబడ్డారు. మహదద్భుతం. తర్వాత దేవతలు అత్యంత ఆనందపడిపోయారు, పుష్పవృష్టి కురిపించారు. మహదద్భుతం. దేవతలు అత్యంత ఆనందపడిపోయారు, పుష్పవృష్టి కురిపించారు. జయహో జయహో అంటూ. తర్వాత కంసుడి యొక్క 2 భార్యలు అస్థి, ప్రాప్తి, వీరిద్దరు కూడా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కంసుడు శవం మీద పడ్డారు. స్వామి అప్పుడే ప్రాణహీనమై పడిపోయారండి, ఎంత కష్టం వచ్చింది మీకు. ఈ దశకి కారణం స్వయంగా మీరు చేసుకున్న పాపాలే. చిన్న చిన్న పిల్లల్ని ఎంతోమందిని సంహరించారు. దేవకి చెల్లెలి యొక్క 6 సంతాన్ని పుట్టిన వారిని పుట్టినట్టు సంహరించారు. మరి 10 రోజుల పిల్లల్ని సంహరించారు. ఇలా చాలామందిని సంహరించారు. మరి దాని యొక్క ఫలితమే ఇప్పుడు ఈ పరిస్థితులకు వచ్చారు. మరి ఇలా ప్రాణహీనమై పడున్న దిక్కులేక, మరి కారణం మీరు చేసుకున్న కర్మలు. ఎంతోమందిని యజ్ఞయాగాదులు నష్టం చేశారు, బ్రాహ్మణులను సంహరించారు, సాధువు పురుషుల్ని సంహరించారు. ఇలా ఎన్నో రకాల పాపాలు చేస్తారు. దాని యొక్క ఫలితమే. ఈ విధంగా మిగతా స్త్రీలు వారు వీరు ఏడవడం మొదలుపెట్టారు. కృష్ణుడు సముదాయించారు. సరే, చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి, అంత్యక్రియలు. మరి కంసుడు, ఆయన యొక్క తమ్ముళ్ళు, మిగతా బంధుబాంధవులు ఎవరైతే చచ్చారో వారందరినీ చితిపెట్టి మరి అంత్యక్రియలు చేశారు యమునా నది ఒడ్డున. తర్వాత కృష్ణుడు వెళ్ళారు. వసుదేవుడు దేవకీలకి బంధ విముక్తి చేశారు. మరి జైల్లో ఉన్నారు, వారికి బంధ విముక్తులు చేశారు. తర్వాత వసుదేవుడు కృష్ణ బలరాములకి యజ్ఞోపవీత సంస్కారం జరిపించారు గర్గముని ద్వారా. ఒకసారి గర్గమునిని ఆహ్వానించారు, పిలిచారు. అయ్యా, మా కృష్ణుడు బలరాములకి వీరికి యజ్ఞోపవీత సంస్కారం చేయండి. ఇప్పటి వరకు నందగోకులంలో నంద యశోదుల దగ్గర అక్కడ పెరిగారు, మరి అక్కడ యజ్ఞోపవీత అవసరం లేదు. మరి ఆవులు కాస్తూ గోపికలతోటి అత్యంత ఆనందంగా ఉల్లాసంగా పెరిగారు. ఇప్పుడు మథురకు వచ్చిన తర్వాత వసుదేవుడు చూశారు, అరేరే 11 సంవత్సరాల పైన అయిపోయింది, ఇంకా యజ్ఞోపవీత సంస్కారం కాలేదు. సరే అని చెప్పి గర్గాచార్యని పిలిపించి యజ్ఞోపవీత సంస్కారం చేపించారు. అలాగే వసుదేవుడు ఇంతకుముందు కృష్ణుడు పుట్టినప్పుడు కారాగారంలోనే సంకల్పించాడు, 10 లక్షల ఆవుల్ని నేను బ్రాహ్మణులకి దానమిస్తాను అని. మరి అప్పుడు ఇవ్వలేకపోయాడు. ఆ సంకల్పాన్ని ఇప్పుడు పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాడు. 10 లక్షల ఆవుల్ని, అత్యంత సౌష్టమైన యవనవంతమైన ఆవులు, ఒక్కొక్క దూడ, ప్రతి ఆవుకు ఒక్క దూడ మాత్రమే ఉంది. ఇటువంటి ఆవుల్ని 10 లక్షల ఆవులు, మరి అలంకరణ సహితం ఆవులకి
బంగారంతో కూడిన గజ్జలు కాళ్ళకి, మరి మెడలో హారము బంగారంది, వస్త్రము, వీటన్నిటితో కలిసి ఆహార పదార్థాలు, మిగతా ధాన్యము అన్నీ కలిపి బ్రాహ్మణులకి దానం ఇచ్చారు భగవంతుడు. తర్వాత అక్కడ నుంచి విద్యాభ్యాసం కోసం అవంతిపురం, ప్రస్తుతం ఉజ్జయిని, అవంతిపురం వెళ్ళారు. గురుకులంలో సాందీపం ముని గురుకులం గురుగారి దగ్గర 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్నారు కృష్ణుడు బలరాముడు. తర్వాత విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురుదక్షిణగా గురుపుత్రుడుని ప్రదానం చేశారు. పాపం ఎంతో కాలం అయిపోయింది, వారికి ఒకే ఒక పుత్రుడు ఉండేవారు. ఒకసారి సముద్ర స్నానానికి వెళ్ళారు, ఇక తిరిగి రాలేదు. గురుదక్షిణగా మా కుమారుణ్ణి తెచ్చివ్వండి స్వామి అని అడిగారు. అప్పుడు కృష్ణుడు బలరాముడు సముద్రం దగ్గరికి వెళ్ళారు. సముద్రం వచ్చి శరణు పొందింది. స్వామి ఏం సేవ చేయమంటారు? మా గురుగారి పుత్రుడు స్నానానికి వచ్చాడు, మరి నువ్వు తీసుకున్నావా? నేను తీసుకెళ్ళలేదు స్వామి. నా లోపల ఒక శంకాసురుడు, శంఖ రూపంలో ఉన్న పాంచజన్యం అనే పేరు గల రాక్షసుడు ఉన్నాడు. శంఖ రూపంలో ఉంటాడు వాడు, పాంచజన్యం అనే రాక్షసుడు, వాడు తీసుకెళ్ళి ఉంటాడు. అప్పుడు భగవంతుడు సముద్రంలో దూకి ఈ పాంచజన్యం అనే రాక్షసుని చంపి వాళ్ళ లోపల పొట్ట విప్పి చూశాడు. లోపల గురుపుత్రుడు లేడు, కానీ ఒక శంఖం ఉంది. ఆ శంఖం తీసుకొని మరి ఈ శరీరం వదిలిన వాళ్ళని అందరూ కూడా వెళ్తే స్వర్గానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు. ఎప్పుడైతే యమపురికి వెళ్ళారు, శంఖం ఊదుతూ, శంఖ శబ్దము ఎంతమంది చెవులలో పడిందో అంతమంది నరకవాసులు అప్పటికప్పుడే ఉద్ధరింపబడ్డారు. యమధర్మరాజు పరిగెంటుకు వచ్చారు. స్వామి ఇంకాస్త ముందుకు రాకండి, మీ దర్శనంతో అందరూ ఉద్ధరింపబడతారు, దయచేసి ఏం సేవ చేయమంటారు అంటూ యమధర్మరాజు స్తుతించారు భగవంతుడు. అప్పుడు స్వామి అన్నారు, నిజానికి మా గురుపుత్రుడు కొంతకాలం క్రితం సముద్ర స్నానానికి వెళ్ళాడు, ఇక తిరిగి రాలేదు, మరి మీ దగ్గర ఉంటే ఇచ్చేయండి అని అన్నారు. వెంటనే యమధర్మరాజు చేతులు కొట్టుకొని, స్వామి ఇప్పుడే ఒక్క నిమిషం అంటూ గురుపుత్రుడిని తీసుకొచ్చి చేతిలో పెట్టారు. చూడండి, భగవంతుడు తక్షణమే కర్మబంధనం నుండి విముక్తి చేయగలరు ఎవరైనా సరే. ఒక వ్యక్తికి ముక్తి కావాలంటే ముకుందుడే ఇవ్వగలడు తక్షణమే. కర్మ బంధనం అనేది చూడండి, ప్రారబ్ధము, సంచితము, క్రియమానము, 3 రకాల కర్మలు. ఇవి ప్రారబ్ధము, సంచితము, క్రియమానము సంచితంలోకి వెళ్ళిపోతుంది, సంచితం ప్రారబ్ధంలోకి వెళ్ళిపోతుంది. ఇలా ప్రతివాడు కూడా తమ ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు. కానీ భక్తుల విషయం వచ్చేసరికి భగవంతుడు ఎప్పుడు ఏ యొక్క కర్మ ఫలితం ఇవ్వాలో, ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ భక్తిలో ముందుకు తీసుకెళ్తారు భగవంతుడు. ఇంకా శరణు పొందిన భక్తులకి సంపూర్ణంగా కర్మ బంధనం నుండి విముక్తి కలిగిస్తాడు భగవంతుడు. చూడండి, కర్మ విముక్తి అనేది కేవలం భగవంతుడు మాత్రమే ప్రసాదించగలడు. ముక్తిని భగవంతుడు మాత్రమే ప్రసాదించగలడు. తరువాత అక్కడి నుంచి గురుపుత్రుడిని ప్రదానం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ మథుర తిరిగి వచ్చారు. మథురావాసి అందరూ కూడా ఘనంగా స్వాగతం చెప్పారు కృష్ణుడికి, బలరాముడికి. జయ హో జయ హో జయ, కృష్ణ బలరాముడికి జయ హో జయ హో అంటూ ఘనంగా స్వాగతం చెప్పారు.
తర్వాత స్వయంగా కృష్ణుడు ఒకసారి అక్రూరుని పిలిచాడు. అయ్యా, మీరు తొందరగా హస్తినాపురం వెళ్ళండి, అక్కడ పాండవుల యొక్క బాగోగుల గురించి సమాచారం తెలుసుకోండి అంటూ కృష్ణుడు ఆజ్ఞాపించారు. అక్రూరుడు వెళ్ళారు, హస్తినాపురం వెళ్ళారు. ఎప్పుడైతే అక్రూరుడు హస్తినాపురం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను గమనించాడు. ఈ కౌరవులు కపటం చేసి ప్రతిసారి కూడా పాండవుల్ని ఏదో విధంగా చంపడానికి నిర్ణయించుకుంటున్నారు. ప్రతిసారి కూడా దుర్యోధనుడికి భీముడు అంటే అస్సలు పడదు. చిన్నప్పటి నుంచి కూడా భీముడు అంటే చాలు దుర్యోధనుడికి కోపం. వీడి ఇంత తినేస్తున్నాడు, ఇంత బలం వచ్చేసింది వీడికి. మరి అందులో గదాయుద్ధం, మరి ఈయన గదాయుద్ధం నేర్చుకున్నాడు, ఆయన గదాయుద్ధం నేర్చుకున్నాడు. అందుకే గదాయుద్ధంలో ఇద్దరు కూడా ఇంతగా సరిపోటీ ఇంకెవరు లేరు. ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరు గదాయుద్ధం. కనుక చిన్నప్పటి నుంచి ఈర్ష్య దుర్యోధనుడికి భీముని చూస్తే. సరే, ధృతరాష్ట్రుడు పక్షపాతి, ఎప్పుడు కూడా తన కుమారుల యొక్క బాగోగుల గురించే ఆలోచిస్తాడు. మరి ఏదో విధంగా నా కుమారులు రాజ్యం పొందాలి, ఏదో విధంగా వాళ్ళు సుఖవంతులుగా రాజ్యం వెళ్ళాలి, పాండవులు ఎలా పోతే ఏంటి అని ఆలోచిస్తుంటాడు ధృతరాష్ట్రుడు. నిజానికి ధృతరాష్ట్రుడు పెద్ద ఆయన, పాండు చిన్న ఆయన. కానీ వ్యాసదేవుడు, భీష్ముడు, మిగతా పెద్దవారందరూ కలిసి పాండుని హస్తినాపురం రాజుగా ప్రకటించారు, పట్టాభిషేకం చేశారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు పెద్దవాడైనా సరే అంధుడు, అంటే జన్మతః అంధుడు, కళ్ళు కనిపించవు. మరి కళ్ళు కనిపించిన ఆయన రాజ్యం ఏం చేస్తాడు అనే ఉద్దేశంతో వ్యాసదేవుడు, భీష్ముడు వీరందరూ కలిసి పాండుని పట్టాభిషేకుని చేశారు, హస్తినాపురానికి రాజుగా ప్రకటించారు. సరే, కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకసారి పాండు వనవిహారం కోసము కుంతితో మరి ఇంకొక భార్య మాద్రి వీరిద్దరితో కలిసి వనవిహారం కోసం వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ సింహాసనం ఖాళీగా ఉంది కదా, మరి తన అన్నయ్య ధృతరాష్ట్రుడిని తాత్కాలికంగా కూర్చోబెట్టాడు. నేను వనవాసం వెళ్తున్నాను, వనవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను, అప్పటి వరకు కూడా మా అన్నయ్య ధృతరాష్ట్రుడు రాజ్యం వెళ్తాడు, ఆయన యొక్క శాసనం మీదుగా రాజ్యం జరుగుతుంది అంటూ అన్నారు. ధృతరాష్ట్రుడు ఎప్పటి నుంచో మరి సింహాసనం మీద కూర్చోవాలని ఆశగా ఉండేది. ధృతరాష్ట్రుడు సింహాసనం మీద కూర్చున్నాడు. మరి కుంతి మాద్రి సమేతం పాండు వనవాసం వెళ్ళారు. వనవాసం చేస్తూ చేస్తూ ఒక దుర్ఘటన వలన ఒక పశువుని సంహరించబడింది. మరి ఎవరో కాదు, ఒక ఇద్దరు ఋషి పత్ని, వీరిద్దరూ కూడా జింక రూపంలో రమిస్తున్నారు, మైథున సుఖాన్ని అనుభవిస్తున్నారు అడవిలో. మరి పాండు శబ్దబేరి అనే విద్య తెలుసు పాండుకి. సరే, మృగం హరిణి యొక్క శబ్దం వినిపిస్తుంది దూరం నుంచి. ఈ శబ్దబేరి బాణాన్ని ప్రయోగించారు పాండు. ప్రయోగించడంతో మగ జింక బాణానికి గురైపోయింది. ఎప్పుడైతే మనుషుల యొక్క అరుపు వినిపించేసరికి పాండు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అరేరే, ఏం జరిగింది? అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది, ఒక ఋషిని సంహరించానా ఏంటి? నా బాణం వెళ్ళి ఋషికి తగిలింది, ఎంత భయంకరమైన పొరపాటు జరిగిపోయింది అంటూ కాలు పట్టుకున్నాడు. కానీ పాపం ఋషి వెంటనే శాపం ఇచ్చారు. మరి ఏ సుఖం కోసం నేను తాపత్రయపడుతూ చనిపోతున్నాను, మరి అదే సుఖాన్ని నువ్వు పొందడానికి ప్రయత్నిస్తే నీకు మరణం తథ్యం అని చెప్పి
శపించారు. పాపం ఋషి చనిపోయారు. ఋషి పత్ని కూడా మరి ఋషి యొక్క విరహంలో ఆవిడ కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. సరే, ఇప్పుడు పాండు కుంతీదేవికి విషయం చెప్పారు. ఇలా జరిగింది. రాజ్యానికి వచ్చారు, కానీ ధృతరాష్ట్రుడిని కంటిన్యూ చేపించారు. మళ్ళీ వనానికి వెళ్ళారు, ఎందుకంటే శాపం కలిగింది కాబట్టి. సరే, వనంకి వెళ్ళిన తర్వాత కుంతీదేవితో అన్నారు, నిజానికి ఇటువంటి శాపం కలిగింది. అప్పుడు కుంతీదేవి బాధపడాల్సిన అవసరం లేదు, నిజానికి బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఆ సుఖం లేకపోతే ఏమైంది అని ఊరికే ఉన్నారు. సరే, ఒకసారి పాండు మద్రితో కలిసి వెళ్ళే ముందుగా కుంతీదేవి చెప్పింది, చిన్నప్పుడు నేను ఒక మంత్రాన్ని పొందాను. ఏంటా మంత్రం? స్వయంగా దుర్వాస మునిని సేవించాను. దుర్వాస ముని నా యొక్క సేవకు సంతృప్తి అయ్యి ఒక మంత్రం ఇచ్చారు. మరి ఈ మంత్ర ప్రయోగం ద్వారా ఏ దేవతని స్మరిస్తే ఆ దేవత వచ్చేస్తారు. ఆ దేవత సంతాన వరం కలిగిస్తారు అని అంటుంది. అయితే మొట్టమొదటిసారిగా సరే ధర్మరాజును ఆహ్వానించింది. ధర్మరాజు సంతానాన్ని ప్రదానం చేశారు. ఆయనే యుధిష్ఠిర మహారాజు. తర్వాత సరే ఈసారి స్వయంగా వాయుదేవుడిని ఆహ్వానించారు. వాయుదేవుడి వల్ల భీముడు జన్మించారు. తర్వాత ఇంద్రుని ఆహ్వానించింది. ఇంద్రుడు అర్జునుడిని ప్రదానం చేశారు. ఈ విధంగా ముగ్గురు సంతానం. తర్వాత మద్రికి కూడా ఆ మంత్రాన్ని ఇచ్చారు కుంతీదేవి. మద్రీదేవి అశ్విని కుమారుని స్మరించింది. అశ్విని కుమారులు కవలలు ఒకేసారి ఇద్దరు వచ్చారు. నేను ఒక్కరినే పిలిచాను, మేమిద్దరం ఎప్పుడు ఉంటాము, ఒకే చోట ఉంటాము. మరి ఇద్దరు పిల్లల్ని వరంగా ఇచ్చారు, నకులుడు సహదేవుడు. ఇలా సంతాన ప్రాప్తి కలిగింది. బాగానే ఉంది. ఒకసారి పాండు మద్రితోటి విహరిస్తూ మరి మద్రి ఆ యొక్క సెలయేరులో స్నానం చేస్తూ ఆ యొక్క దృశ్యాన్ని చూసి పాండుకి మరి సుఖాన్ని అనుభవించాలని కోరిక కలిగింది. ఎప్పుడైతే మద్రిని స్పర్శ చేస్తారో మరి ఆ ఋషి యొక్క శాపం వలన ఋషి శపించాడు కదా, నువ్వు కూడా స్త్రీ సాంగత్యానికి స్త్రీ సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తే నువ్వు కూడా నాలాగే మృత్యు పాలవుతావు అని చెప్పి శపించారు. మరి ఆ శాప కారణంగా పాండు తక్షణమే శరీరం వదిలేస్తారు. అప్పుడు పాపం కుంతి మద్రి ఇద్దరు ఉన్నారు. ఎప్పుడైతే కుంతి అప్పుడు సతీ సహగమనం, సతీ భార్య భర్తతో కలిసి ప్రాణాన్ని విడిచిపెట్టడం, ఆ సమయంలో భర్తని అనుసరించడం. సరే, భర్త చితిమంటలు పెట్టి స్వయంగా కుంతి చితిమండల్లో తన శరీరాన్ని వదలడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మద్రి అన్నది, అక్క నిజానికి దీనికి అంతటికి కారణం నేను కదా, నేను ఈ చితిమంటల్లో ప్రాణం వదిలేస్తాను, నువ్వు పెద్దదానివి, నువ్వు ఉండు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అంటూ మద్రి పాండురాజుతో కలిసి సతీ సహగమనం పొందింది, స్వర్గాన్ని అధిష్ఠించింది. మరి కుంతీదేవి ఇంతగా పిల్లల్ని సాకింది. నకులుడు సహదేవుడు అంటే కుంతికి ఇంకా ఇష్టం. తన సొంత కుమారుల కంటే కూడా నకులుడు సహదేవుడు వాళ్ళిద్దరిని అతిగా ప్రేమించింది కుంతీదేవి, గారాభంగా ప్రేమించింది, చిన్నపిల్లలు కాబట్టి. సరే, పాండవులు తీసుకొని కుంతీదేవి రాజ్యానికి వచ్చింది. నిజానికి ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే యుక్త వయసు వచ్చిన తర్వాత పాండవులకి ధనుర్విద్య అన్నీ నేర్చుకున్న తర్వాత ధృతరాష్ట్రుడు చేయాల్సిన పని ఏంటి? నిజానికి ఆ రాజ్యం తంది కాదు,
పాండుది. పాండు శరీరం వదిలేశారు, చనిపోయారు. పాండు యొక్క పెద్ద కుమారుడు ధర్మరాజు యుధిష్ఠిరుడు. నిజానికి ఆయన ఆహ్వానించి ఆయనకి, అయ్యా మీ నాన్నగారిది ఈ రాజ్యం, నువ్వు ఈ సింహాసనానికి అధికారి అంటూ యుధిష్ఠిరుని పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టాలి నిజంగా అయితే. కానీ ధృతరాష్ట్రుడు అలా చేయలేదు. తన పిల్లల మీద మోహంతో, మరి రాజ్యం వెళితే నా పిల్లలు, అందులో పెద్దవాడు, కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడే రాజ్యం వెళ్ళాలి అని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. మరి పిల్లల మీద మోహంతో ధర్మాన్ని మర్చిపోయి పాండవులతోటి భేదభావం చేశాడు ధృతరాష్ట్రుడు. మెల్లమెల్లగా ఈ కష్టాలను అనుభవిస్తున్నారు. అక్రూరుడు ఇవన్నీ గమనించాడు. మరి కృష్ణుడు పంపించాడు కదా, నువ్వు వెళ్ళి మంచి చెడు చూడు అని. పాపం అక్రూరుడు వెళ్ళాడు, ఇవన్నీ గమనించాడు. అక్రూరుడు ఎంతో ధృతరాష్ట్రుడికి ఎంతో నచ్చ చెప్పాడు. అక్రూరుడు, అయ్యా ఈ విధంగా భేదభావం చేయకండి, నిజానికి పాండు కుమారుడు పెద్ద కుమారుడు యుధిష్ఠిరుడు ఈ రాజ్యానికి అధికారి కనుక వారి అధికారం, వారికి వసంగవలసిన ఈ రాజ్యాన్ని వారికే ఇచ్చేసేయండి. మరి వారు చాలా పుణ్యాత్ములు, ధర్మాత్ములు, ధర్మంగా పాలిస్తారు. మీ కౌరవులకి మీకు ఏ లోటుపాటు ఉండదు. కనీసం సగం రాజ్యం అన్న ఇవ్వండి. అప్పటికి కృష్ణుడు వెళ్ళి అడిగారు, సగం రాజ్యం అన్న ఇవ్వండి, సగం మీరు ఉంచుకోండి, సగం వీరికి ఇవ్వండి. 5 వీరు సగం కూడా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చివరికి కాండవ వనం ఏదైతే ఎందుకు పనికిరాదు, ఇటువంటి చెట్లు ఉంటాయి, ఎంత నరిగినా కూడా మళ్ళీ పుడతాయి అన్నమాట. అసలు రాజ్యం చేయడానికి సంభవం కాదు. కానీ శ్రీకృష్ణుడి దయ వలన కాండవ వనాన్ని ఇంద్రప్రస్థగా మార్చారు పాండవులు. అద్భుతంగా మయదానవుని యొక్క సాయం ద్వారా, కృష్ణుని యొక్క దయ ద్వారా అద్భుతమైన రాజ్యాన్ని తయారు చేశారు తక్కువ సమయంలో. తర్వాత ఎప్పుడైతే ఈ కౌరవులు పాండవుల యొక్క ఇంద్రప్రస్థాన్ని చూసి ఈర్ష్య కలిగింది, అరే మా రాజ్యం కంటే వీరి రాజ్యం చాలా అద్భుతంగా ఉంది, సరే వీరికి ఇక్కడి నుంచి కూడా తోలేయాలి అని పథకం వేసుకున్నారు. వెంటనే కంసుడు శకునుడు తోడయ్యాడు. శకునుడు అన్నాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నా దగ్గర అస్త్రాలు ఉన్నాయి, పాచకాలు. ఈ దూత క్రీడ యుధిష్ఠిర మహారాజుకి ద్యూత వ్యసనం ఉంది. ద్యూత క్రీడకి ఆహ్వానిస్తే తప్పక వస్తాడు. మరి నేను చెప్పినట్టు పాచికలు వింటాయి కనుక మనము ద్యూత క్రీడలో పాండవులు ఓడిస్తాము. ఈ విధంగా మొట్టమొదటిసారి ఓడించారు. ఓడించి చివరికి అన్నీ కోల్పోయాడు యుధిష్ఠిర మహారాజు. సర్వం కోల్పోయాడు, ఇంకేం లేదు ఆయన దగ్గర. చివరికి ద్రౌపదిని కూడా ద్యూత క్రీడలో పెట్టాల్సి వచ్చింది. అది చూడండి, అందుకే ద్యూత క్రీడ ఇటువంటిది. వాడు సాధారణమైన బుద్ధిని కూడా మర్చిపోతారు ఎప్పుడైతే ద్యూత క్రీడ ఆడేటప్పుడు. మనం ఊళ్ళలో చూస్తుంటాం. మరి ఇంతగా అదొక వ్యసనం అయిపోతుంది, నిశా. మరి సర్వం కోల్పోతారు. మరి మొట్టమొదటి కొద్దిగా వచ్చేసేందుకు ఆశ పెరిగిపోతుంది. ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తుంది, ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తుంది అని చెప్పి సర్వం కోల్పోరు. ఒకరు కోల్పోయారంటే ఇంకోరు పొందుతారు, ఇంకోరు పొందారంటే ఇంకోరు కోల్పోయినట్టే కదా. కనుక ఇలా ప్రతిసారి ఎవరు పొందలేరు, వాడు కూడా కోల్పోతూ ఉంటాడు. సరే యుధిష్ఠిర మహారాజు తర్వాత మళ్ళీ పిలిపించాడు ధృతరాష్ట్రుడు. చూడండి, ఒకసారి అయిపోయింది, మళ్ళీ పిలిపించాడు. మళ్ళీ ఈసారి ఏమైంది, సరే కోల్పోయినవి అన్నీ మీకు ఇస్తాము, మీరు గెలిస్తే మీరు కోల్పోయినవి అన్నీ మీకు ఇస్తాము. ఒకవేళ మీరు ఓడిపోతే నియమం 12 సంవత్సరాలు వనవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం. మళ్ళీ ఇంకొక నియమం, అజ్ఞాతవాసంలో
మిమ్మల్ని గుర్తుపట్టినట్లయితే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం మళ్ళీ వెళ్ళాలి. ఇలా ఎన్నిసార్లు గుర్తుపడితే అన్నిసార్లు. ఈ విధంగా శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీరందరూ పథకం వేసుకున్నారు. మరి అజ్ఞాతవాసంలో సంవత్సరం కాలం ఉంది. మరి సంవత్సరం కాలంలో మనం ఎలాగో గుర్తుపడతాము? ఈ భరతవర్షంలోనే ఉంటారు కదా, ఎక్కడైతే మనం దూతలను పంపించి ఏదో విధంగా కనిపెట్టేస్తాము. కనిపెట్టగానే మళ్ళీ 12 సంవత్సరాలు పంపిస్తాము. వాళ్ళు ఎలాగో రారు. ఈ రాజ్యం మనమే ఏలుకోవచ్చు. వారు తిరిగి వస్తే కదా, వారు తిరిగి వచ్చేది లేదు, మనమే ఏలుకుంటాం రాజ్యాన్ని అని చెప్పి ఈ విధంగా పథకం వేసుకున్నారు. సరే, ఎప్పుడైతే ఆ యొక్క ద్యూత క్రీడలో కౌరవులు గెలిచారు, శకుని కౌరవుల తరఫున శకుని ఆడుతున్నారు. నిజానికి పాండవుల తరఫున ఇంకెవరిని పెట్టలేదు యుధిష్ఠిర మహారాజు, ఆయన సొంతంగా ఆడారు. ఒకవేళ యుధిష్ఠిర మహారాజు అయ్యా మా తరఫున బలరాముడు లేకపోతే కృష్ణుడు వస్తారు ఆడతారు అని అన్నారేంటి? అనలేదు. యుధిష్ఠిర మహారాజు స్వయంగా ఆడారు. సరే, ఓడిపోయారు. 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, ఇవన్నీ తర్వాత జరిగాయి. అక్రూరుడు వచ్చి సమాచారం ఇచ్చారు కృష్ణుడికి. కృష్ణ, ధృతరాష్ట్రుడు తన సొంత పిల్లల మీద ఇంతగా మోహింపబడ్డాడు, పాండవులతోటి భేదభావం చూపిస్తున్నాడు అని చెప్పి సమాచారం ఇచ్చారు. తర్వాత కృష్ణుడు ఉద్ధవుడితో కలిసి కుబ్జా ఇంటికి వెళ్ళారు. మరి కుబ్జా ఇంతకుముందు మాట ఇచ్చాడు కదా, మరి కుబ్జా ఆహ్వానించింది, స్వామి ఒకసారి మా ఇంటికి రండి, ఆతిథ్యం స్వీకరించండి అంటూ ఆహ్వానించింది. మరి కృష్ణుడు ఉద్ధవుడితో కలిసి వెళ్ళారు. ఒక 8 రోజుల వరకు ఆతిథ్యం స్వీకరించారు. తర్వాత కృష్ణుడు బలరాముడు వచ్చారు. ఇక్కడ బహుళాసుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి ఈ చాకలివాడు పాపం బట్టలు ఇవ్వలేదని చెప్పి కృష్ణుడు ఒకే ఒక చెంపదెబ్బ కొట్టాడు, చచ్చాడు. పాపం ఈ చాకలివాడు పూర్వజన్మలో ఎవరు ఏంటి ప్రశ్నిస్తున్నారు. వెంటనే నారదముని అంటున్నారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అయోధ్యలో రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఈ చాకలివాడు ఆ సమయంలో కూడా చాకలివాడే అయోధ్య ఊరి చివరన ఉండేవాడు. ఒకసారి ఏం జరిగింది, సర్వసాధారణంగా శ్రీరామచంద్రుడు దూతల్ని నియమించాడు. అయ్యా రాజ్యంలో మంచి చెడుల గురించి గమనించండి మీరు. మరి రాజు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అవన్నీ జనులు రాత్రి సమయాల్లో మాట్లాడుకుంటారు కదా వీధుల్లో ఉండి. మరి దూతలు వెళ్ళేవారు, ఎక్కడెక్కడైతే అరుగు బండలు ఉండేవి జనులు కూర్చొని మాట్లాడుకునేవారు, అక్కడ ఈ దూతలు మారువేషంలో వెళ్ళి అక్కడ కూర్చునేవారు గమ్ముగా. మరి జనులు ఏం మాట్లాడుకుంటున్నారు రాజు గురించి, ఈ మాటలు వినేవారు. ఆ దూతలు మళ్ళీ ఉదయం వచ్చి శ్రీరామచంద్రుడికి విన్నపించుకునేవారు. ఇలా ఒకసారి ఏం జరిగింది, ఈ చాకలవాడి భార్య పుట్టింటికి వెళ్ళింది. మరి రాత్రి వచ్చే సమయంలో చీకటి పడిపోయింది, వర్షం వస్తుంది. పాపము ఆశ్రయం తీసుకోవాలి. పక్కనే వేరే వారు ఉన్నారు. అమ్మ ఇంత రాత్రి వర్షం వస్తుంది, ఎక్కడికి వెళ్తారేంటి, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి, తెల్లవారినే మీరు వెళ్ళొచ్చు. పాపం ఆ రాత్రికి ఆ ఇంట్లో ఆశ్రయం తీసుకుంది ఆవిడ. తెల్లవారుజామునే వెళ్ళింది. ఈ చాకలివాడు అంటున్నాడు, మరి సంధ్యా సమయంలో నువ్వు రావాల్సింది, మరి రాత్రంతా ఎక్కడున్నావేంటి అని ప్రశ్నించాడు. పాపం ఆవిడ అన్నది, ఏమండి రాత్రి పొదుగుకింది, చీకటి పడిపోయింది, వర్షం వస్తుంది, గాలి వస్తుంది, ఆ పక్కనే పాపం వారి ఇంట్లో ఎవరో ఉన్నారు, అక్కడ నేను ఆశ్రయం తీసుకున్నాను. మరి ఈ చలికి చీకట్లో నేను ఎక్కడ వస్తాను, వర్షం పడుతుంది
అందుకే తెల్లవారుజామున వచ్చేసాను. అప్పుడు ఈ చాకలివాడు ఏమన్నాడు, నేనేమన్నా శ్రీరామచంద్రుడినా ఏంటి? మరి సీతాదేవి 4 మాసాల కాలం పాటు లంకలో ఉంది, కానీ శ్రీరామచంద్రుడు సీతాదేవి మీద మోహింపబడ్డాడు. మరి సీతాదేవిని మరి రాజ్యంలో సింహాసనం పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మరి నేనేమో శ్రీరామచంద్రుడు ఏంటి? మరి నువ్వు రాత్రి అంతా ఎక్కడున్నావు అక్కడికి వెళ్ళిపో, నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, నాకు అక్కర్లేదు, వెళ్ళిపో అని చాకలివాడు అన్నమాట. మరి దూతలు ఇవన్నీ వింటున్నారు. మళ్ళీ ఇంకా రాజ్యంలో మిగతా చోట్ల అన్ని చోట్ల ఈ విధంగా అనుకుంటున్నారు. ఈ మాటలన్నీ శ్రీరామచంద్రుడు చెప్పారు. శ్రీరామచంద్రుడు ఆ సమయంలో ఈ చాకలివాడిని ఏమనలేదు. మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు ఈ చాకలివాడిని శ్రీరామచంద్రుడు అవతారంలో ఏమనలేదు, కానీ కృష్ణావతారంలో వాడికి పనిష్మెంట్. ఒకటి చెంపదెబ్బ, తలకాయ ఊడి మెడకాయ నుంచి తలకాయ వేరైపోయింది. కంసుడు యొక్క సేవకుడు అయ్యాడు. వీడు ఈ చాకలివాడి యొక్క పూర్వజన్మ కథ. తర్వాత బహుళాసుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి ఈ బట్టలన్నీ కూడా సరిగా కొలతలు పెట్టి కుట్టించిన వాడు ఆయన దర్జీ, కుట్టు మిషన్ ఆయన. మరి ఈయన పూర్వజన్మలో ఏంటి? మరి శ్రీకృష్ణుడు కృప చేశారు, దయచేశారు ఆయన మీద, ఆయనకు వరం ఇచ్చారు. అప్పుడు నారదముని అంటున్నారు, స్వామి మిథిలాపురంలో ఈయన అప్పుడు కూడా కుట్టు మిషన్ ఈయన కూడా అప్పుడు కూడా. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు శివధనుసును విరిచి సీతాదేవిని వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు, శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి పెళ్లి బట్టలుగా, మరి వివాహ సమయంలో కొత్త బట్టలు మంచి బట్టలు వేసుకోవాలి కదా. మరి అప్పుడు జనక మహారాజు ఈ కుట్టు మిషన్ ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా మా శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి వారిద్దరి కోసము బాగా మంచి బట్టలు, ఎంత మూల్యమైనా పర్వాలేదు, కొలతలు తీసుకొని కుట్టండి అని అన్నారు. అప్పుడు పెళ్లి బట్టలు ఆయన కుట్టాడన్నమాట. మళ్ళీ ఆయన మనసులో కోరుకుండిపోయింది, నేనే స్వయంగా తొడగాలి స్వామికి, నేనే కుట్టాలి, నేనే తొడగాలి. మరి శ్రీరామచంద్రుడు ఆ అవతారంలో మరి ఎవరికైనా సాహసం ఉందా ఏంటి? వచ్చి స్వామి చేతులు పట్టండి, కాళ్ళు పెట్టండి, నేను తొడుగుతాను మీకు అని చెప్పడానికి అంత సాహసం ఎవరికి లేదు. కానీ ఆ శ్రీరామచంద్రుడి కృష్ణుడిగా అవతరించినప్పుడు మరి ఆ కుట్టు మిషన్ ఆయన మళ్ళీ ఇక్కడ కుట్టు మిషన్ ఆయనగా జన్మించినప్పుడు, ఎప్పుడైతే ఈ కంసుడు బట్టలు వేసుకున్నారు, రోడ్లన్నీ ఊడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు, లూజుగా ఉన్నాయి, చేతులు ఇంతవరకు ఉంటే ఇంతవరకు, మరి కాళ్ళు మొత్తం మరి ఇంత పెద్ద వీళ్ళేమో చిన్నపిల్లలు. ఆ బట్టలన్నీ తీసుకెళ్ళారు. అయ్యా మాకెంత కొడుతుందో అంతవరకు పెట్టండి. మరి ఇవన్నీ కూడా డింగ్డోలుగా మరి ఊడ్చేస్తున్నాయి అన్నీ మధుర వీధులన్నీ. అప్పుడు ఆ కుట్టు మిషన్ వాడు అందరి బట్టలు తీసుకున్నాడు, కరెక్ట్గా ఎంత సైజు ఉందో కొలతలు తీసుకొని అంతే పెట్టారు. అప్పుడు కృష్ణ బలరాములకి స్వయంగా తొడిగారు, ఎందుకంటే కోరిక ఉండిపోయింది కదా. అప్పుడు కృష్ణుడు ఆశీర్వదించాడు, బలరాముడు కూడా ఆశీర్వదించాడు. సరే, ఈ పుష్పమాలలు సమర్పించారు. బహుళాసుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి ఈ పుష్పమాలలు సమర్పించారు కదా, పుష్పమాలి, మరి ఈయన పూర్వజన్మలో ఏం చేశారేంటి? వెంటనే నారదముని అంటున్నారు, స్వామి ఈయన పూర్వజన్మ గురించి వినండి. పూర్వజన్మలో కుబేరుడి యొక్క దాసుడు, సేవకుడు ఈయన. కుబేరుడికి ఒక వనం ఉంది, చైత్రరథం అనే వనం. అందులో రకరకాల పుష్పాలు, రకరకాల పండ్లు, రకరకాల చెట్లు ఉన్నాయి. చాలా అద్భుతమైన అందమైన వనం, తోట. ఇలా ఇంద్రుడికి నందనవనం ఉంది,
అలా కుబేరుడు కూడా చైత్రరథం అనే వనం ఉంది. మరి అందులో తోటమాలి ఈయన ఈ సుధాముడు అనే తోటమాలి. ఆ సమయంలో హేమమాలి, ఈయన పేరు హేమమాలి. సరే, ఈయన శ్రీకృష్ణుడి యొక్క భక్తుడు, విష్ణు భక్తుడు. ఆ జన్మలో కూడా ప్రతిరోజు ఏం చేసేవాడు? 300 కమల పుష్పాలని శివుడికి సమర్పించేవాడు. స్వామి, నాకు కృష్ణ భక్తిని ఇవ్వండి, కృష్ణుడి యొక్క దర్శనం ఇవ్వండి, కృష్ణుడికి స్వయంగా నేను మాలలు తయారు చేసి కృష్ణుడికి మెడలో వేయాలి, ఈ విధంగా నాకు వరం ఇవ్వండి అంటూ శివుడిని ప్రార్థించారు. ఈ విధంగా 5000 సంవత్సరాలు శివుడిని అర్చించారు. 300 కమల పుష్పాలని ప్రతిరోజు తీసుకెళ్లేవారు. 300 కమల పుష్పాలను తీసుకెళ్ళి శివుడికి సమర్పించేవారు. మరి శివుడిని వరం అడిగారు, స్వామి స్వయంగా కృష్ణుడి దర్శనం కావాలి, నాకు కృష్ణుడికి నేను ఈ పుష్పమాలని సమర్పించాలి అంటూ ప్రార్థించారు. శివుడు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. సరే తప్పకుండా ద్వాపర యుగంలో స్వయంగా కృష్ణుడు వస్తాడు, కృష్ణుడిని దర్శించగలవు, కృష్ణుడికి పుష్పమాలను తయారు చేసి కృష్ణుడి మెడలో కూడా వేయగలవు అని చెప్పి వరం ఇచ్చారు శివుడు. మరి ఆ యొక్క వరాన్ని పూర్తి చేయడానికి స్వయంగా కృష్ణుడు బలరాముడు వెళ్ళారు ఈ సుధామ అని చెప్పి ఈ పుష్పమాలి తోటమాలి దగ్గరికి. మరి స్వయంగా పుష్పాలను సేకరించి కృష్ణుడు బలరాముడికి మాల తయారు చేసి ఇచ్చారు. ఇవి పూర్వజన్మ కథలు. ఇంకా బహుళాసుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి ఈ కుబ్జా, ఈ గోనావిడ ఉంది కదా, మరి ఈవిడ పూర్వజన్మలో ఎవరు? మరి ఈ జన్మలో కృష్ణుని యొక్క అంగస్పర్శ అయ్యి అత్యంత సుందరమైన త్రిభువన సుందర రూపం పొందింది. మరి ఈవిడెవరు? నారదుముని అంటున్నారు, స్వామి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పంచవటిలో ఉన్నప్పుడు ఆ సమయంలో శూర్పణకు ఒకసారి వచ్చింది. శ్రీరామచంద్రుడిని లక్ష్మణ్ణి చూసింది. మరి శ్రీరామచంద్రుడికి దగ్గరకు వచ్చి నన్ను వివాహం చేసుకో అంటూ అడిగింది శూర్పణ. మరి శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతం, సీతాదేవిని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోరాయన. మరి రావణుడి యొక్క చెల్లెలు కోపం వచ్చేసింది. శ్రీరామచంద్రుడు అన్నారు, నాకు వివాహం అయిపోయింది, ఇదిగో నా భార్య. మరి శూర్పణఖ ఏమంటుంది, మరి సీతాదేవిని నేను తినేస్తాను, మన ఇద్దరం పెళ్లి చేసుకొని నేను చక్కగా తిరిగేయచ్చు. అప్పుడు శ్రీరామచంద్రుడు కోపం వచ్చేసింది. లక్ష్మణుడు చెప్పారు, దీనికి బుద్ధి చెప్పు. అప్పుడు లక్ష్మణుడు ఏం చేశాడు? చెవులు ముక్కులు కోసి బుద్ధి చెప్పాడు. పాపం శూర్పణఖ వెళ్ళింది రావణుడితో అన్నది, అన్న నీకోసం ఒక అమ్మాయిని చూశాను, మరి ఈ విషయం చెప్పడం లేదు, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాను, నేను ముక్కులు చెవులు కోసి పంపించానని చెప్పడం లేదు. నీకోసం ఒక అమ్మాయిని చూశాను. ఈ మండోదరి ఏంటి అసలు? ఈ మండోదరి ఆవిడ కాలి గోటికి కూడా సమానం కాదు, అంత అందమైన ఆవిడ. మరి కానీ ఇద్దరు రాజకుమారులు కాపలా ఉన్నారు అంటూ అబద్ధం చెప్పింది. అప్పుడు రావణుడు, అబ్బా నా కోసం వెళ్ళి చెవులు ముక్కులు కోసుకొని వచ్చావు అని అనుకున్నాడు. మరి ఆ శూర్పణఖ మళ్ళీ పుష్కరం దగ్గరికి వెళ్ళింది. పుష్కరం రాజస్థాన్లో ఉన్న పుష్కరం, అక్కడికి వెళ్ళి తపస్సు చేసింది. నేను శ్రీరామచంద్రుని పొందాలి అని. చూడండి, మరి ఆ శ్రీరామచంద్రుడే కృష్ణుడిగా అవతరించారు. మరి ఆ శూర్పణఖే కుబ్జా గూనావిడిగా జన్మించింది, కంసుడి యొక్క దాసి అయింది. కానీ పాపం పూర్వజన్మలో చేసిన తపస్సు ఎక్కడికి పోతుంది? మరి స్వయంగా కృష్ణుడు సరే ఇలా రా అని చెప్పి ఆవిడ కాలి బొట్టన వేల మీద కాలు పెట్టి నొక్కి గడ్డాన్ని కాస్త ఇలా ఎత్తాడు. ఎత్తగానే గూనె మాయమైపోయింది.
అత్యంత అందమైన రూపం వచ్చేసింది. మరి ఆవిడ ఆహ్వానించింది కృష్ణుడిని, ఒకసారి మా ఇంటికి రండి అంటూ. కృష్ణుడు ఉద్ధవుడితో కలిసి వెళ్ళి ఆవిడ యొక్క కోరికను కూడా తీర్చారు, ఆతిథ్యాన్ని స్వీకరించారు. మరి శూర్పణఖ స్వయంగా శివుడిని ప్రార్థించింది పూర్వజన్మలో, స్వయంగా శ్రీరామచంద్రుడే నాకు భర్త రూపంలో లభించాలి అని. అప్పుడు శివుడు అన్నారు, ఇప్పుడు సఫలం కాదు, కానీ ద్వాపర యుగంలో మథురాపురిలో శ్రీరామచంద్రుడే కృష్ణుడిగా అవతరిస్తారు, అప్పుడు ఆయన్ని దర్శించవచ్చు, ఆయన యొక్క దయ అప్పుడు కలుగుతుంది అని చెప్పి అన్నారు. మరి ఈ కూడయ పీఠం అనే ఏనుగు మరి ఇదేంటి? బౌలాసుడు ప్రశ్నిస్తున్నారు. నారదుని అంటున్నారు, రాజా, బలి మహారాజు యొక్క ఒక పుత్రుడు ఉన్నాడు, మందగతి. ఆయన పేరు మందగతి. చాలా శస్త్రధారుడు, శ్రేష్టమైన శస్త్రధారుడు. 1,00,000 ఏనుగుల బలము, అంత బలం ఉంది ఈవిడికి. మరి రంగనాథ యాత్రకే లియే బయలుదేరాడు. ఆ సమయంలో జనులతో కలిసిపోయాడు ఈ మందగతి. మరి ఆ జనాలతో కలిసి రంగయాత్రకి వెళ్ళేటప్పుడు ఏనుగులాగా ఇలాగ నడుస్తున్నాడు. మరి అంత బలం ఉంది కదా, బలంతో మదం ఎక్కిపోయాడు. పాపం ఈయన యొక్క భుజబలానికి ఒక వృద్ధము త్రిత్ ముని, ఒక ముని అన్నమాట, త్రిత్ ముని. పాపం ఈయన కింద పడిపోయాడు. అప్పుడు కోపం వచ్చేసింది త్రితమునికి. అరే ఎవడరా వీడు ఏనుగులాగా నడుస్తున్నాడు, అరే ఏనుగులాగా నువ్వు రంగయాత్రకి వెళ్తున్నాం మేమందరం, నువ్వు కూడా మాతో కలిసావు, ఏనుగులాగా నెట్టుకుంటూ వెళ్తున్నావు, నెట్టుకుంటూ తొక్కుకుంటూ వెళ్తున్నావు, ఏనుగులాగా నువ్వు ఏనుగు అయిపో అని చెప్పి శపించారు. పాపం తత్కాలం మరి శరణు పొందాడు. అయ్యా క్షమించండి స్వామి, తప్పైపోయింది. మరి శాపం ఇచ్చారు, వరం కూడా ఇవ్వగలరు, దయచేసి క్షమించండి అంటూ ప్రార్థించారు. అప్పుడు త్రితముని దయ వచ్చేసింది. సరే నా మాట అబద్ధం కాదు, నువ్వు ఎలాగో ఏనుగు అవుతావు, కానీ ఒక వరం ఇస్తాను, బాధపడ అక్కర్లేదు. స్వయంగా కృష్ణుడు మథురాలో జన్మిస్తాడు, మథురాలో ఉన్నప్పుడు కృష్ణుడి చేతిలో నువ్వు ముక్తిని పొందుతావు. మరి ఆ బలి మహారాజు యొక్క కుమారుడే మందగతుడే కూలయపీడం అని ఏనుగుగా జన్మించాడు, కృష్ణుని చేతిలో ఉద్ధరింపబడ్డారు. మరి మందగతే వింధ్యా పర్వతంలో కూలయపీడం అని ఏనుగుగా జన్మించాడు. ఒక్కడే 10,000 ఏనుగుల బలం ఉంటుంది, ఒక ఏనుగులో 10,000 ఏనుగుల బలం. మరి మగధరాజు జరాసంధు తీసుకొచ్చుకున్నాడు. తర్వాత కంసుడు అల్లుడయి కట్నంగా కూలయపీడం ఏనుగుని పొందాడు. మరి శ్రీకృష్ణుడి చేతిలో ముక్తిని పొందింది ఈ కూలయపీడం. మళ్ళీ రేపు చానూరుడు, మిగతా మల్లయోధులు, ఈ కంసుడి యొక్క బ్రదర్స్, వీరి యొక్క పూర్వజన్మ గురించి మనం రేపు తెలుసుకుంటాం. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని మనం శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల
భాగవత ప్రియం నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనిత జోయ బసుబాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద. వజ్రముకుటధర వరాహమూర్తిమి గోపీజనలుల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్ధన భక్షివాహన పాండవా ప్రియా గోవింద హరి గోవింద. మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణగత వత్సల కరుణా సాగర గోవింద హరి గోవింద. కమలదలాక్ష గామిత ఫలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద. పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మత్స్యావతార శంఖచక్రధర సారంగగలధర వీరజాతిరస విరోధి మర్దన గోవింద హరి గోవింద. శాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ
లక్ష్మణాగ్రజా గసూరితిలకా కాంచనాంబధరా గరుడవాహనా గజరాజరక్షక గోవింద హరి గోవింద. శివానరసేవిత శివారిది వందన ఏడు కొండలవాడ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకులనందన ప్రత్యక్ష దేవా పరమదయాకర గోవింద హరి గోవింద. వజ్రకవచధర వైజయంతిమాల వడి కాసులవాడ వసుదేవతనయ బిల్వపత్రాక్షిత భిక్షుక సంస్కృత స్త్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద. బ్రహ్మాండ రూప భక్తరక్షక నిత్య కళ్యాణ నీరజనాభ యాతి రామ ప్రియా యారి సర్వోత్తమ జనార్దనమూర్తి జగత్సాక్షి రూప గోవింద హరి గోవింద. అభిషేక ప్రియా యాపనివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత భక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద. ఆనంద రూప ఆద్యాంతరహిత ఇహ పరదాయక ఇవరాజ రక్షక పరమదయాలో పద్మనాభ హరి తిరుమలవాస తులసి వనమల గోవింద హరి గోవింద. శేషాద్రి నిలయ శేష సాయివి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద. గోవింద హరి గోవింద గోవింద గోవింద.